Hello, Namaste. Welcome back again in our YouTube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్ దేంతో రిలేటెడ్ ఉందంటే షిప్ బిల్డింగ్ సెక్టర్తో రిలేటెడ్ ఉంది. మీ అందరూ తెలుసు ప్రెజెంట్లీ మన ఇండియాలో గ్రోయింగ్ సెక్టర్ ఏదంటే ఏఐ అంటారు, చాలామంది రెన్యూబుల్ ఎనర్జీ అంటారు, అండ్ ఇంకొచ్చేసి సెమీ కండక్టర్ సెక్టర్ అయితే అంటారండి. ఎస్, ఇవి గ్రోయింగ్ సెక్టర్. బట్ దాంతోపాటు షిప్ బిల్డింగ్ సెక్టర్ కూడా ఒక గ్రోయింగ్ సెక్టర్ అండి. మీరు ప్రెజెంట్లీ చూశారనుకోండి, మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఈ షిప్ బిల్డింగ్ది ఓవరాల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే $1.12 బిలియన్ అయితే ఉందండి. అండ్ ఇది నెక్స్ట్ 10 to 11 yearsలో 60% సిఏజిఆర్తో అయితే గ్రో అవబోతుందండి. అండ్ 2033లో ఈ షిప్ బిల్డింగ్ మార్కెట్ షేర్ వచ్చేసి $8.12 బిలియన్ వరకు అయితే రీచ్ అవ్వచ్చు. సో చూడండి, ఎవ్రీ ఇయర్ 60% సిజిఆర్ అయితే గ్రో అవుతుందంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత గ్రోత్ ఉంది. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంది. ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అంటే కోచిన్ షిప్ యార్డ్, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇవి బిగ్ కంపెనీస్. బట్ ఆ కంపెనీస్కి కొన్ని కంపెనీస్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారు కదా, ఆ కంపెనీస్ కూడా డెఫినెట్గా బెనిఫిట్ అయితే అవుతుందండి. సో ఈ వీడియోలో మనం 2 స్మాల్ కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కంపెనీస్ ఏం చేస్తుంది, బిజినెస్ మోడల్ ఎలా ఉంది, అండ్ పొటెన్షియల్ ఎలా ఉంది ఫ్యూచర్లో గ్రో అవడానికి, ఎవ్రీ డీటెయిల్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూద్దాం. జస్ట్ కంపెనీ పేరు చూసి వీడియోని స్కిప్ చేయకండి. డీటెయిల్గా ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూశారనుకోండి, మీకు డెఫినెట్గా ప్రతి ఒక్క పాయింట్ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూశారు కదా, మన ఇండియాలో షిప్ బిల్డింగ్ సెక్టర్ ఎంత ప్రెజెంట్లీ అయితే హ్యూజ్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారా. అండ్ ఇప్పుడు మీరు చూశారనుకోండి, ఓవరాల్ వరల్డ్లో ఏ టాప్ 5 కంట్రీస్ ఈ షిప్ బిల్డింగ్లో మెజారిటీ షేర్ని క్యాప్చర్ చేస్తుందంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందండి. చైనా వచ్చేసి అలోన్ 65 to 70% వరకు అయితే మార్కెట్ షేర్ ఓవరాల్ వరల్డ్లో ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్లో అయితే క్యాప్చర్ చేస్తుందండి. నెక్స్ట్ ప్లేస్లో సౌత్ కొరియా, థర్డ్ ప్లేస్లో జపాన్, ఇటాలీ, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ ఉందండి. సో మన ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే ప్రెజెంట్లీ మన ఇండియా వచ్చేసి 20 ప్లేస్లో అయితే ఉందండి. అండ్ ఓవరాల్ వరల్డ్లో మన ఇండియా లెస్ దెన్ 1% వరకు అయితే మార్కెట్ షేర్ ఏమో ప్రెజెంట్లీ అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ షిప్ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఇక్కడ మీరు చూస్తారు ఎంత తక్కువ మార్కెట్ షేర్ మన ఇండియా ఏమో ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్లో కాంట్రిబ్యూట్ చేస్తే జస్ట్ 1% అండి. బట్ మీరు చూసినారా, 1% కైనా బిలో ఉన్నా కూడా మీరు కోచిన్ షిప్ యార్డ్ తీసుకోండి, లేదంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ చూసుకోండి, ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది మనకు ప్రీవియస్లీ హ్యూజ్ రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. అండ్ ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఎయిమ్స్ ఏముంది దాని అయితే మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇండియా టు జాయిన్ టాప్ 10 షిప్ బిల్డింగ్ నేషన్ బై 2030. ఎవరంటున్నారంటే యూనియన్ మినిస్టర్ సర్బాందా సోనోవాల్ హైలైట్స్ ఇంప్రూవ్డ్ గ్లోబల్ షిప్పింగ్ ర్యాంకింగ్ అండ్ రైజింగ్ పోర్ట్ పర్ఫార్మెన్స్ అండి. సో మన గవర్నమెంట్ అంటున్నారు, ఏమంటున్నారు గవర్నమెంట్ వచ్చేసి, మన ఇండియా వచ్చేసి నెక్స్ట్ 5 to 6 yearsలో టాప్ 10 ప్లేస్లో ఇది రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రెజెంట్లీ ఏ ప్లేస్లో ఉంది, 20 ప్లేస్లో ఉంది. సో టాప్ 10 ప్లేస్లో ఇది మన ఇండియా రీచ్ అవ్వచ్చు. అండ్ అదే 2047 వరకు మన ఇండియా వచ్చేసి టాప్ 5 షిప్ బిల్డింగ్ నేషన్లో అయితే రావచ్చని మన ఇండియన్ గవర్నమెంట్ అయితే స్టేట్మెంట్ అయితే చేస్తుందండి. సో చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్ అయితే బిగ్ టార్గెట్స్ అయితే ఉంది. అండ్ ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ఏమో హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెజెంట్లీ ఎందుకు ఇంత గవర్నమెంట్ బిగ్ టార్గెట్ షేర్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ అండి. అండ్ ఆ ఫ్యూ రీజన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినారా, ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రాటజిక్ లొకేషన్ అండి. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇండియా ఉంది కదా, అది వచ్చేసి 8,000 కిలోమీటర్ ఆఫ్ కోస్ట్ ల్యాండ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందండి. న్యూమరస్ పోర్ట్స్ ఉంది, ప్రెజెంట్లీ మన ఇండియాలో 13 పోర్ట్స్ అయితే ఉంది. అండ్ లొకేషన్ బిట్వీన్ స్విస్ కెనల్ అండ్ ద మలాకా. ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చండి, మన ఇండియా ఏ పొజిషన్లో ఉందంటే స్విస్ కెనల్ అండ్ మలాకాలో మధ్యలో అయితే ఉందండి. మేక్ ఇన్ అండ్ అట్రాక్టివ్ గ్లోబల్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద గ్లోబల్ ట్రేడ్ చోక్ పాయింట్స్ అండి. సో ఇక్కడ చూడండి మన ఇండియా పొజిషన్ ఈడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి స్ట్రేట్ ఆఫ్ మలాకా అండ్ స్విస్ కెనల్, సో మధ్యలో ఉందండి. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఇక్కడ చూడండి స్విస్ కెనల్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ని ఇక్కడ మలాకాని పంపించాలనుకుంటారంటే ఆబ్వియస్లీ ఇండియా నుంచే పంపిస్తారండి. సో ఇండియాకు ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్ అండి. ఇనిషియేటివ్స్ లైక్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 ఆర్ క్రూషియల్ ఇన్ బూస్టింగ్ ద సెక్టర్ అండి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో చాలా మిషన్స్ అండ్
పిఎల్ఐ స్కీమ్స్ అయితే తీసుకొని వస్తుందండి టు సపోర్ట్ దిస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. అండ్ నైస్ మార్కెట్ చూశారనుకోండి, ప్రెసెంట్లీ ఈ ఇండస్ట్రీ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వబోతుందండి ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ స్పెసిఫిక్ రీజన్స్ ఇంక్లూడింగ్ లైక్ సపోర్ట్ వెజెస్ అండ్ ఫేరీస్ అండి. సో ఇక్కడ మీరు చూశారు కదా ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ మన ఇండియాలో ప్రెసెంట్లీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఉందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్లీ ఇక్కడ మన ఇండియాలో చూశారనుకోండి, యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడొచ్చు గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఇవి వచ్చేసి కోస్టల్ స్టేట్స్ అండి. సో ఇక్కడ చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఈ స్టేట్స్లో పోర్ట్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రీవియస్గా కూడా ఉన్నాయి, బట్ ఇంకా కొన్ని పోర్ట్స్ని ఓపెన్ చేయొచ్చు, రిపేర్ హబ్స్ని కూడా ఓపెన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారా ప్రెసెంట్లీ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయంటే 13 పోర్ట్స్ అయితే ఉందండి. ఇక్కడ చూసారా ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, అండ్ ఇక్కడ చూడండి ముగావ్ పోర్ట్, నెక్స్ట్ ఇక్కడ న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, కోచి పోర్ట్, చెన్నై పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, కోల్కతా అండ్ హాల్డై పోర్ట్. సో ఓవరాల్ ఇక్కడ మీరు చూసారనుకోండి 13 పోర్ట్స్ అయితే మన ఇండియాలో అయితే ప్రెసెంట్లీ అయితే ఉందండి. అండ్ రీసెంట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ సాగర్మాల అని ఒక మిషన్ని కూడా లాంచ్ అయితే చేసిందండి. అండ్ ఈ మిషన్లో మన ఇండియన్ గవర్నమెంట్ మెయిన్లీ షిప్ బిల్డింగ్ కంపెనీస్కి అయితే చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ ఈ సాగర్మాల ప్రోగ్రామ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ మేనేజ్ బై మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ టు రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్స్, boost economic growth and improve trade competitiveness by using India extensive coastlines అండి. సో ఇండియా మీకు తెలుసు కదా ఓవరాల్ కింద ఉన్న మొత్తం స్టేట్స్ ఇండియాది కోస్టల్ స్టేట్స్ అండి. సో అవి మంచిగా ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సో అందుకే సాగర్మాల ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి పిఎల్ఐ స్కీమ్స్ కూడా తీసుకొని వచ్చిందండి టు సపోర్ట్ ద ఇండియన్ షిప్ బిల్డింగ్ కంపెనీస్. అండ్ ఇక చూడండి ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ కమ్యూనిటీ అప్రూవ్స్ టు 50 బిలియన్ రూపీస్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అండి. సో ఈ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఏంటంటే చూడండి ఏదైనా షిప్ బిల్డింగ్ లేదా లాజిస్టిక్ ఫీల్డ్స్కి ఏమైనా ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా మనీ కావాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. మీరు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో చూసారనుకోండి, గవర్నమెంట్ వచ్చేసి 20 to 25% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఓవరాల్ ఫండ్ ఇది. బట్ ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ద సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 49 to 50% వరకు అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందంట. సో ఇక్కడ చూసినారా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుందండి. సో ఈ వీడియోలో మనం 2 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ని మీ ఫోకస్ దాని గురించి మాట్లాడినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో 2 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ముందే చెప్పేస్తున్నాను, ఏదైనా కంపెనీలో మీరు పెట్టుబడి చేస్తున్నారంటే ఆ కంపెనీ గురించి డీటెయిల్గా మీరు కూడా స్టడీ చేయండి అండి. బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి, స్టడీ చేయండి. మీకు కూడా అనాలిసిస్ చేయడానికి మీకు అవుతుందండి. అప్పుడు మీరు వేరే కంపెనీస్ కూడా డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేయొచ్చు వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్స్. సో డీటెయిల్గా స్టడీ చేయండి, దాని తర్వాత మీ డిసిజన్ అయితే తీసుకోండి. ఈ వీడియోలో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆ స్టాక్స్ గురించి అండ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్ జాయిన్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి మెరైన్ ఎలక్ట్రికల్స్ అండి. ఈ కంపెనీ వచ్చేసి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఈ కంపెనీ వచ్చేసి చూడండి మెయిన్లీ 4 బిజినెస్ సెగ్మెంట్లో ఈ కంపెనీది బిజినెస్ అయితే డివైడెడ్ ఉంది. ఎలాంటి బిజినెస్ సెగ్మెంట్ అంటే డిఫెన్స్ అండ్ మెరైన్ సొల్యూషన్, ఇండస్ట్రీ సొల్యూషన్, వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ అండి. సో కంపెనీది వచ్చేసి బిజినెస్ మెయిన్లీ 4 డిఫరెంట్ కేటగిరీస్లో అయితే డివైడెడ్ అయ్యి ఉంది. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది దాని గురించి మాట్లాడితే చూడండి ఈ కంపెనీ మెయిన్లీ engage in the business of integrated technical service provider in the fields of electrical automation, information and communication technology solutions. And in the market share చూసామనుకోండి ఓవరాల్ ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియాలో లార్జెస్ట్ ఎల్వి అండ్ ఎంవి స్విచ్ గేర్ మ్యానుఫ్యాక్చర్. మన ఇండియాలో ఈ ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో 50% వరకు అయితే మార్కెట్ షేర్ని ఈ కంపెనీ ఏమో క్యాప్చర్ చేసి అయితే ఉందండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీ ఎక్కడ సప్లై చేస్తుంది, ఇండియన్ నేవీకి, ఇండియన్ అండ్ గ్లోబల్ షిప్ యార్డ్స్కి అయితే సప్లై చేస్తుందండి. సో డైరెక్ట్లీ మనం కంపెనీది ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక పీడిఎఫ్ చూడండి, కంపెనీ రీసెంట్లీ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేసింది. సో ఆ పీడిఎఫ్ని అయితే మనం చూద్దామండి. సో ఇక్కడ చూడండి కంపెనీ మీకు చెప్పాను కదా మెయిన్లీ 4 బిజినెస్ వెర్టికల్స్లో ఎంగేజ్ ఉంది. డిఫెన్స్ అండ్ మెరైన్ సొల్యూషన్. అండ్ డిఫెన్స్ అండ్ మెరైన్ సొల్యూషన్ నుంచి కంపెనీది ఎంత పర్సెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే 44% వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇండస్ట్రీ సొల్యూషన్ నుంచి కంపెనీది 56% వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి కూడా
ఒక స్మాల్ అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్స్ని కూడా ఈ కంపెనీ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ అండ్ మెరైన్ సొల్యూషన్ అయితే మనం చూద్దామండి. సో డిఫెన్స్ అండ్ మెరైన్ సొల్యూషన్ ఇక్కడ మీరు చూశారనుకోండి, కంపెనీ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. కంపెనీ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే షిప్స్లో యూజ్ అవుతుంది. ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్యాంక్ లెవెల్ ఇండికేషన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి షాక్ గ్రేడెడ్ అండ్ నాయిస్ లో నాయిస్ మోటార్ అండ్ స్టార్టర్స్ ఉంది. అండ్ స్టార్టర్ ప్లానర్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, బ్యాటరీ చార్జెస్, అండ్ విండ్ స్పీడ్ డైరెక్షన్ సిస్టమ్, వెదర్ అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ అంటే విండ్ స్పీడ్ ఎలా ఉంది, ఏ డైరెక్షన్లో పోవాలి, వెదర్ అబ్జర్వేషన్ కూడా కంపెనీ ఏమో దాన్ని యూజ్ ఈక్విప్మెంట్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్, స్విచ్ బోర్డ్ విత్ ఆటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఒక షిప్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతుందండి. సో ఈ ప్రొడక్ట్స్ని ఎవరు సప్లై చేస్తుంది, మనం మెరైన్ ఎలక్ట్రికల్స్ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తుందండి. అండ్ ఇక్కడ మీరు ఓవరాల్ క్లయింట్ చూశారనుకోండి, క్లయింట్స్ లిస్ట్లో వచ్చేసి ఎవరెవరు ఉన్నారంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్, నెక్స్ట్ ఇక్కడ చూడండి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బంగ్లాదేశ్ నేవీ కూడా ఉందండి. ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా కూడా కంట్రీస్ ఏమో ఈ కంపెనీ క్లయింట్స్. సాఫ్ట్ షిప్ యార్డ్, గార్డెన్ షిప్ బిల్డర్, టిటాగా రైల్, నెక్స్ట్ ఇక్కడ చూడండి హిస్కో, అండ్ ఇక్కడ గ్రాండ్ వెల్డ్, జామిల్ షిప్ యార్డ్, కొలంబో డాక్ యార్డ్, అండ్ ఓఎన్జీసీ. సో చూడండి బిగ్ క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ దీంట్లో మెజారిటీ గవర్నమెంట్ క్లయింట్స్ ఉన్నారు, ఎందుకంటే షిప్ బిల్డింగ్ గవర్నమెంట్ కంపెనీసే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ వచ్చేసి ఇండస్ట్రీ సొల్యూషన్. చెప్పాం కదా 56% వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎల్వి స్విచ్ బోర్డ్స్, ఎంవి స్విచ్ బోర్డ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఎల్వి స్విచ్ బోర్డ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఈ కంపెనీ ఏమో దీన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ క్లయింట్ చూడండి అదాని, కోనెక్స్, డాటా సెంటర్, సిఎట్, ఇక్కడ చూడండి మన హిందుస్థాన్ యూనిలీవర్. సో ఫేమస్ కంపెనీస్ పేరు అయితే మీకు చూపిస్తాను. పిఎన్జీ, ఆదిత్య బిర్లా, గార్డెన్ షిప్ బిల్డర్, నెస్లే, అదాని విల్వర్, మహీంద్రా, అండ్ జాన్సన్, సుజ్లాన్ కూడా వీళ్ళ క్లయింట్ అండి. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అండ్ బోయింగ్ అండి. సో చూసిన బిగ్ క్లయింట్స్ అయితే ఉన్నారండి ఇండస్ట్రీ సెగ్మెంట్లో. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఏదంటే వెజల్ ట్రాఫిక్ అండ్ మేనేజ్మెంట్ సెగ్మెంట్. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్స్. ఈ కంపెనీ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్స్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఈ మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇది మీ ఇక్కడ స్క్రీన్ మీద Q2 రిజల్ట్ చూడొచ్చండి. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ వచ్చేసి 222 crore. ప్రీవియస్ క్వార్టర్ 167 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 184 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఎక్స్పెన్సెస్ చూడొచ్చు, అది కూడా క్వార్టర్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్లీ Q2లో ఎక్స్పెన్సెస్ వచ్చేసి 196 crore. సో సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ తీసుకున్న బారోయింగ్ మీద స్మాల్ ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసిన తర్వాత ఫైనల్ నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా. నెట్ ప్రాఫిట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. Q2లో 17 crore, ప్రీవియస్ క్వార్టర్ 12 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 13 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ 5 crore ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ 4 crore వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి. సో ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉండేదంటే రిజల్ట్ చాలా మంచిగా ఉండేదండి. అండ్ ఇక మీ మార్జిన్ కూడా చూడొచ్చు, క్వార్టర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్లో ఫ్లాట్ ఉందండి. ప్రెసెంట్లీ Q2లో మార్జిన్ వచ్చేసి 12% వరకు అయితే ఉంది. సో Q2 రిజల్ట్ మెరైన్ ఎలక్ట్రికల్ది చాలా మంచిగా ఉండేది. బట్ అయినా కూడా ఎందుకు స్టాక్ పడిందంటే మార్కెట్లో మనకు సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడుతుంది కదా, అందుకే మెరైన్ ఎలక్ట్రికల్ స్టాక్లో మనకు అయితే ఫాల్ కనపడింది. బట్ ఓవరాల్ మంచి కంపెనీ అండి. ఇక్కడ మీ రిజల్ట్ కూడా చూడొచ్చండి, చాలా మంచి రిజల్ట్ డిక్లేర్ చేసింది. అండ్ ఇక మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఈ ఆన్గోయింగ్ ఇయర్లో కంపెనీ వచ్చేసి 834 crore సేల్స్ అయితే జనరేట్ చేసింది విత్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 46 crore. ఇక్కడ మీరు చూడొచ్చు 2014లో కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంత ఉండేది, 14 crore ఉండేది. సో 2014 నుంచి ఇప్పటి వరకు కంపెనీ నెట్ ప్రాఫిట్ 40 crore ఎప్పుడు ఇంక్రీజ్ కాలేదండి. ఈ ఆన్గోయింగ్ ఇయర్లో 46 crore అయితే అయింది. ఇది జస్ట్ Q1 అండ్ Q2 డేటా. ఇంకా Q3 అండ్ Q4 రిజల్ట్ ఇక్కడ యాడ్ అవ్వాలండి. సో మోస్ట్లీ కంపెనీ ఈ ఫైనాన్షియల్ 26లో అరౌండ్ దగ్గరగా 70 లేదా 65 crore వరకు అయితే నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. సో కంపెనీ ఇక్కడ మీరు చూస్తున్నారా, మార్జిన్ ఏమో ప్రెసెంట్లీ 9% ఉంది. సేల్స్ ఏమో కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీది ఇక్కడ మీరు చూడండి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి బారింగ్ ఏమైనా ఉందంటే బారింగ్ అయితే అంత ఏం లేదండి, జస్ట్ 56 crore ఉంది. రిజర్వ్ చూడండి 4.2 crore ఉందండి. సో రిజర్వ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ అదే మీరు బారింగ్ చూసారనుకోండి, లాంగ్ టర్మ్ బారింగ్ ఎంత ఉంది, 19 crore ఉంది. షార్ట్ టర్మ్ బారింగ్ 31 crore ఉంది. సో షార్ట్ టర్మ్ బారింగ్ ఎక్కువ ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్ బారింగ్ అంతేం ఇంపాక్ట్ ఉండదండి. లాంగ్ టర్మ్ బారింగ్ వచ్చి కంపెనీది లాస్ట్ 2-3 years నుంచి కాన్స్టెంట్గానే ఉంది 19 to 20 crore వరకు. సో ఈ లాంగ్ టర్మ్ బారింగ్ని కంపెనీ డెఫినెట్గా పే అయితే చేసేస్తుందండి. అండ్ ఈ షార్ట్ టర్మ్ బారింగ్ ఏమో మరి అంత ఏం ఇంపాక్ట్ పెట్టదండి. సో ఓవరాల్ డెట్ టు ఈక్విటీ చూసారనుకోండి
0.1 లేదా 0.2 దగ్గర అయితే వస్తుందండి, 1 కైనా బిలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్ దగ్గర హైయెస్ట్ షేర్ హోల్డింగ్ ఉందండి, ఎంత 68%. దాని తర్వాత ఎఫ్ఐ దగ్గర 0.18% హోల్డింగ్ ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్ చూసారనుకోండి క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. డిఐ హోల్డింగ్లో క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రమోటర్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉందంటే పబ్లిక్ దగ్గర ఉంది, 31.24%. సో మెజారిటీ హోల్డింగ్ ప్రమోటర్ దగ్గర ఉంది కదా. సో డెఫినెట్గా ఈ కంపెనీని ఒకసారి మీరైతే స్టడీ చేయొచ్చండి, చాలా మంచి కంపెనీ అండి. మీకు ఫైనాన్షియల్స్ కూడా చూపించాను. సో పెట్టుబడి చేసే ముందు మీరు కూడా ఒకసారి కంపెనీ గురించి అయితే స్టడీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లాస్ట్ 1 మంత్ నుంచి మన ఇండియన్ మార్కెట్ కంటిన్యూస్లీ పడుతుంది అండ్ స్టాక్స్ కూడా పడింది. బట్ ఈ కంపెనీ స్టాక్ చూడండి లాస్ట్ 1 మంత్ 32 to 33% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది, దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. సో ఆ ఇంపార్టెంట్ రీజన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. బట్ దానికైనా ముందు కంపెనీ ఏం చేస్తారు దాని గురించి మాట్లాడదాం. ఈ కంపెనీ వచ్చేసి చూడండి యాజ్ ఆఫ్ నౌ కంపెనీది ఇప్పుడు ప్రెజెంట్లీ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే 48 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో చాలా అంటే చాలా పాత కంపెనీ అండి. అండ్ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ కూడా మనం చెప్పచ్చు. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ వచ్చేసి ప్రొవైడ్ చేస్తుందండి. ఏం ప్రొవైడ్ చేస్తుంది, సర్వీసెస్. ఎలాంటి సర్వీసెస్ అంటే ఇంటిగ్రేటెడ్ డ్రేజింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికంటే పోర్ట్స్కి, ఇండియన్ నేవీ అండ్ అదర్ మేరీ టైమ్ ఆర్గనైజేషన్స్ మన ఇండియాలోనే చూడండి. దానికి ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డ్రేజింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సర్వీసెస్ అంటే ఎలాంటిదంటే చూడండి, సపోర్ట్ పోర్ట్లో శాండ్స్ ఉంటాయి చూడండి, అంటే పోర్ట్స్లో మట్టి ఉంటే చూడండి, దాన్ని రిమూవ్ చేయడానికి, అది రిమూవ్ చేసామనుకోండి షిప్స్ ఉంటే చూడండి అది సేఫ్లీ ఏమో పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. అండ్ మెయింటైనింగ్ నావిగేషనల్ ఛాలెంజెస్ ఇన్ ద రివర్ అండి, సీ అండ్ కోస్టల్ ఏరియాస్. మెయిన్లీ మాట్లాడితే ఇది వచ్చేసి పోర్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ అయితే చేస్తుందండి. అండ్ కంపెనీది ఇక్కడ మీ రిజల్ట్ చూడొచ్చండి, ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ అండి. ఇక్కడ మీరు చూడండి Q2లో కంపెనీకి ఎంత లాస్ అయిందంటే 34 crore లాస్ అయింది. ప్రీవియస్ క్వార్టర్ 23 crore లాస్ ఉండేది అండ్ ప్రీవియస్ 34 crore లాస్ ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ సేమ్గానే ఉంది, బట్ క్వార్టర్ బేసిస్లో లాస్ ఇంకా ఇంక్రీజ్ అయిందండి. ప్రెసెంట్లీ మార్జిన్ చూడొచ్చు 12% ఉంది విత్ నెట్ సేల్స్ ఆఫ్ 212 crore ఇన్ Q1. Q2 ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి ఆన్గోయింగ్ ఇయర్లో కంపెనీ వచ్చేసి 1241 crore సేల్ చేసింది విత్ ఏ నెట్ లాస్ ఆఫ్ 20 crore అండి. సో ప్రెసెంట్లీ ఇది కంపెనీది ఇక్కడ మీకు వచ్చి 2023లో లాస్ వచ్చేసి దగ్గరగా 200 crore ఉండేది. దాని తర్వాత 2024లో కంపెనీ ప్రాఫిట్లో వచ్చింది 33 crore. దాని తర్వాత మళ్ళీ కంపెనీ 27 crore లాస్ అయిపోయింది. అండ్ ఈ Q1 అండ్ Q2లో కంపెనీ చూడండి అరౌండ్ 20 crore లాస్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి బ్యాలెన్స్ షీట్. ప్రెసెంట్లీ ఇక్కడ మీ బ్యాలెన్స్ షీట్ చూడొచ్చండి. రిజర్వ్స్ ఎంత ఉందంటే 1130 crore ఉంది. బారింగ్ ఎంత ఉందంటే 1059 crore ఉంది. సో బారింగ్ అండ్ రిజర్వ్ సేమ్ గానే ఉందండి. సో డెట్ టు ఈక్విటీ 1 దగ్గరే వస్తుందండి, 1 కైనా బిలో ఉండదు, 1 దగ్గరే ఉంది. అండ్ ఇక మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది అంటే 73% హోల్డింగ్ ఉంది. అండ్ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అండి. ఎందుకంటే అంటే ఇక్కడ చూడండి మెజారిటీ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉంది. సో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ దగ్గర మెజారిటీ హోల్డింగ్ అయితే ఉందండి. సో ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ మనం చెప్పొచ్చు, ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్ వచ్చేసి గవర్నమెంట్ కింద వస్తుంది. సో ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ మనం చెప్పొచ్చు అండి. ఎఫ్ఐ హోల్డింగ్ 0.14% ఉంది, గవర్నమెంట్ హోల్డింగ్ 6.63%, డిఐ హోల్డింగ్ 6.63% ఉంది, గవర్నమెంట్ హోల్డింగ్ 0.08% ఉంది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ వచ్చేసి 19.6 అంటే దగ్గరగా 20% వరకు అయితే హోల్డింగ్ ఉంది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి ఎందుకు స్టాక్ గెయిన్ అయిందంటే చూడండి, లాస్ట్ మంత్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి కంపెనీ రిలేటెడ్గా. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమొచ్చిందంటే చూడండి, ముంబైలో లాస్ట్ మంత్ ఇండియా మ్యారిటైమ్ వీక్ అయితే జరిగిందండి. ఎప్పటి నుంచి జరిగింది, October 27కి స్టార్ట్ అయింది. లాస్ట్ వచ్చేసి October 31 ఉండేదండి. దాని తర్వాత November 2కి కంపెనీ బోత్ BSE అండ్ NSEలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో కంపెనీ ఏమన్నదంటే ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ చూడండి, అది వచ్చేసి ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025లో పార్టిసిపేట్ అయితే చేసుకుంది. అండ్ చేసిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్తో 22 మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOUs అయితే సైన్ చేసింది. అమౌంట్ వచ్చేసి 17,645 crore అండి. సో ఓవరాల్ కంపెనీ వచ్చేసి 17,645 crore MOU అయితే సైన్ చేసింది కదా. సో అది గుడ్ అప్డేట్ అయితే ఉండేదండి, ఎందుకంటే కంపెనీది ఇక్కడ మీ మార్కెట్ క్యాప్ చూశారనుకోండి 2,897 crore దగ్గర ఉంది, అంటే 3,000 crore దగ్గర ఉంది. అండ్ కంపెనీ MOU ఎన్ని క్రోర్ది సైన్ చేసింది, అరౌండ్ 17,500 crore MOUs అయితే సైన్ చేసింది. అందుకే మనకు స్టాక్లో అయితే ప్రెసెంట్లీ ఒక మొమెంటం అయితే కనపడుతుందండి, అది కూడా పాజిటివ్ సైడ్లో. అండ్ ఈ మొమెంటం నెక్స్ట్ కొన్ని డేస్ వరకు కూడా గెయిన్ అయ్యే వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. సో డెఫినెట్గా మీరు ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీని కూడా మీరు అయితే ఫోకస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం యాజ్ ఆఫ్ నౌ 2 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఫస్ట్ వచ్చేసి మెరైన్ ఎలక్ట్రికల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మీరు ఎవరైనా ఈ 2 కంపెనీస్లో పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ ఈ 2 కంపెనీస్ గురించి మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే స్టడీ చేయండి. స్టడీ చేసి
చేసిన తర్వాత మీరు ఓన్ డిసిజన్ అయితే మీరు తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపెనీస్ గురించి అయితే మీ కమెంట్ సెక్షన్ అడగచ్చు, నేను మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి. సో ఇదే అప్డేట్ ఉందండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.